ఓం గణేశాయ నమః. వెల్కమ్ టు పార్ట్ 2 కంక్లూజన్. గణేష్ని చూపిస్తున్నారు. చూస్తే డెకరేషన్లా ఉంది అనిపిస్తుందా? అవునండి, మేము ట్రావెల్ చేసిన నెక్స్ట్ డేనే మొత్తం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మరోవైపు నా ధర్మపత్ని అలా లంచ్ ప్రిపేర్ చేస్తూ పాయసం కూడా చేస్తుంది. దాన్ని మేము పరమాన్నం అంటాము. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకోవైపు విహాన్ బాబు అండ్ వాళ్ళ బావ మంచిగా ఆడుకుంటున్నారు. గుడ్ బాయ్స్. అలా సింపుల్ స్టేజ్ రెడీ అయిపోయింది. నేనైతే విహాన్కి ఒక కార్ తీసుకున్నాను, స్పోర్ట్ లుక్ ఉండే కార్. సో ఇది మనోడు పట్టుకుంటే ఫ్యూచర్లో స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు అనమాట. బాగుంది కదా? ఈ కార్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇంకా విహాన్ వాళ్ళ తాత మనోడు గవర్నమెంట్ జాబ్ కొడతాడు అన్నందుకు ఒకటి తయారు చేసాం, గూడ్స్ ట్రైన్. ఇది పట్టుకుంటే మనోడు అవుతాడు అనమాట. ఇంకా విహాన్ తినడం కూడా స్టార్ట్ చేస్తాడు కాబట్టి డైనింగ్ టేబుల్ కూడా రెడీ. ఎలా ఉంది? బాగుందా చెప్పండి? ఇంకా తాతయ్యలు గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. విహాన్ వాళ్ళ తాతయ్యలు పరమాన్నం, వాటర్ ఇందులోనే సిల్వర్ బౌల్లో ఉంచాలని చెప్తే ఇలా ప్లాన్ చేసాం. సో మన ప్రోగ్రామ్ ఏంటంటే విహాన్కి అన్నప్రాసన. ఎలాగో స్టేజ్ డయాస్ మనోడికి వర్కౌట్ కావు కాబట్టి మనోడు ఉన్న దగ్గరనే మేము అలా సెట్ చేసాము. పక్కన విహాన్ అలా క్యూట్గా చూస్తున్నాడు. ఇవన్నీ ఏంటబ్బా నాకేసమేనా అన్నట్టుగా. అవునా నీకోసమే ఇవన్నీ. సో ఈ ఈవెంట్ సరిగ్గా విహాన్కి 6 నెలలు పడిన తర్వాత 6 రోజులకి మేము చేస్తున్నాము. ఇక్కడ పెట్టడం కూడా ఒక ఆర్డర్లో పెట్టాము. స్టార్టింగ్లో ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నట్టుగా ప్రియారిటీ ఆర్డరు. ఫస్ట్ అన్నప్రాసన రాసాము, కానీ లాస్ట్లో గుర్తొచ్చింది విహాన్ది పేరు కూడా ఉంది కదా మన దగ్గర అని చెప్పి అది కూడా తీసుకొచ్చి పెట్టేశాం. సో ఇంకా అన్నప్రాసన అంటే ఐటమ్స్ కూడా పెడతారు కదా, బుక్, గోల్డ్, పెన్ను, క్యాష్, చాకు, స్పోర్ట్స్ మ్యాన్ కోసం కారు, ఇలా పెట్టేసి మావాడిని పడుకోబెట్టాం. మావాడు మాత్రం కదలట్లేదు, కదలకుండా గూడిపెట్టలా కూర్చున్నాడు. మా బాబుకి ఇంకా అంబడం కూడా సరిగా రాదు. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వెనక నుంచి అలా సపోర్ట్ ఇస్తే ముందుకి అలా కదిలాడు. అలా ముందు కదులుతూ విహాన్ బాబు ఏం పట్టుకున్నాడో గెస్ చేయండి. గెస్ గెస్. మనోడు 2 చేతులతో 2 పట్టేసుకున్నాడు. సో ఇంకా పెన్ను అండ్ గోల్డ్ పట్టుకున్నాడు అని చెప్పేసి విహాన్ వాళ్ళ అమ్మమ్మ, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. ఇంకా వాళ్ళ తాతయ్య తినిపించడం మొదలెట్టారు. మామూలుగా ఒక గోల్డ్ రింగ్ తీసుకుని ఆ రింగ్తోని ఒక్కొక్క అంటూ అలా తినిపిస్తూ ఉంటారు. 5 టైమ్స్ తినిపించాలంట. సో యాక్చువల్గా మేము చాలా సింపుల్గా చేసుకుంటున్నాం, హడావిడి లేకుండా. బాగా టైర్డ్ అయిపోయాం జర్నీ చేసి. అందుకే గుడికి వెళ్ళలేదని చెప్పేసి విఘ్నేశ్వరుడితో మొదలెట్టాము మా వీడియో. మావాడేమో స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడని చెప్పి కారు పట్టుకొని వస్తే వాడేమో వాళ్ళ తాతలకు తగ్గట్టుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి పట్టుకున్నాడు. సరే, ఏది కావాలన్నా ఫస్ట్ ఇంజనీర్ అయితే కావాలి, ఇంజనీర్ అయిన తర్వాతనే ఏదైనా. అలా 5 టైమ్స్ ఒక్కొక్క అంటూ అలా విహాన్ బాబు తిన్న తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాటర్ తాగించారు. ఇంకా మా నాన్న, అమ్మ తినిపించడం చేస్తున్నారు. సో విహాన్ని అబ్జర్వ్ చేస్తున్నారా? తినిపిస్తే బాగానే తింటున్నాడు అన్నట్టుగా మావాడు సైలెంట్గా తింటుండు వాళ్ళ తాత దగ్గర. కాకపోతే చూడాలి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ అమ్మ దగ్గర ఎంత మారం చేస్తాడో, ఎంత టార్చర్ ఉంటుందో చూడాలి తర్వాత తినిపించాలంటే. మొత్తానికి విహాన్కి 5 టైమ్స్ అలా తినిపించిన తర్వాత వాళ్ళ నానమ్మ వాటర్ తాగిపించింది. ఇంకా ఫైనల్గా మేము స్టార్ట్ చేస్తాము విహాన్కి తినిపించడము. సో విహాన్ చూస్తున్నారా ఎలా ఏడుస్తున్నాడో? మా దగ్గరికి వచ్చేసరికి మారం చేయడం అప్పుడే స్టార్ట్ చేసిండు. మావాడు అసలు సపోర్ట్ అయ్యలే నిజానికి అన్నప్రాసన ఈవెంట్కి. బాగా జర్నీ చేసి ఉన్నాం కదా,
అందుకే అందరం టైర్డ్ అయిపోయాం. అంత యాక్టివ్గా ఏం లేము మేము కూడా. సో అలా మెల్లిమెల్లిగా మేము కూడా 5 టైమ్స్ తినిపించి ఆ తర్వాత వాళ్ళ మదర్ వాటర్ తాగిపించినారు. సో ఇలా మొత్తానికి విహాన్ది అన్నప్రాసన కార్యక్రమం జరిగిందండి. థ్యాంక్ యూ అండి పార్ట్ 2 కోసం వెయిట్ చేసి చూసినందుకు. ఇంకా విహాన్ అన్నప్రాసన ఫొటోస్ కూడా వస్తున్నాయి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, A to Z మ్యాజిక్ మూమెంట్స్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.